రాజధాని మాకు ఇక్కడ లేదు కాబట్టి రాబోయే 10 సంవత్సరాలు కూడా హైదరాబాద్ రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంత కీలకమైన చట్టం టైం అయిపోతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద కించిత్తు కూడా ఆలోచన చేయకుండా, చర్చ చేయకుండా చీఫ్ సెక్రటరీ గారు కానీ ప్రభుత్వం కానీ ఎంతసేపు గవర్నర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు దాడులు చేశారు, వీళ్ళు దాడులు చేశారు అని చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఇంత మట్టికి ఇంత కీలకమైన విభజన చట్టం కాలపరిధి ముగుతున్నా కూడా మన 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణలో ఉండిపోయి అవి ఏ విధంగా తెచ్చుకుందాం, మన పరిస్థితి ఏంటి? వాళ్ళ పార్టీకి సంబంధించిన వైవి సుబ్బారెడ్డి గారు కూడా హైదరాబాదుని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేశాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలకు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.